నిర్గమాకాండం 10వ అధ్యాయం 1, 2, 3 వచనాల నుండి ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. నిర్గమాకాండం 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివాం. ఇందులో ఒక మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏంటి ఆ మాట అంటే, 2వ వచనంలో చివరి లైన్, 2వ వచనములో చివరి లైన్, నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిస్థితిని. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఈరోజు మీరు ఏ మాట అయితే అండర్లైన్ చేసుకున్నారో ఆ మాటలో నుంచే మనం ఒక శ్రేష్టమైన సందేశాన్ని వినబోతున్నాం. వాక్యం కొరకు మా హృదయాలను సిద్ధం చేసుకుని వచ్చామన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. బిగ్గరగా హల్లెలూయా. నేను అతని హృదయమును అతని సేవకుల హృదయాలను కఠినపరిచాను. ఫరో హృదయాన్ని, ఫరో యొక్క సేవకుల హృదయాన్ని కఠినపరిచింది ఎవరట? మనుషులు కాదు, దేవుడే. ఈరోజు నా అంశం ఏంటంటే, టఫ్ టైం ఫర్ ట్రెమెండస్ లైఫ్. కఠినమైన పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావా? గతంలో కానీ ఇప్పుడు కానీ కఠినమైన పరిస్థితులు గుండా మేము వెళ్ళాం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి, మీ కుడేస్తాను ఎత్తండి. కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళాం. కొంతమంది గతంలో వెళ్ళకపోయినా ఇప్పుడు వెళుతున్నారు. కొంతమంది గతంలో వెళ్ళారు, ఇప్పుడు కూడా వెళుతున్నారు. దేవుడు ఎందుకని ఫరో యొక్క హృదయాన్ని, ఫరో సేవకుల హృదయాల్ని కఠినపరిచాడు? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితం బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా నీకు అనిపిస్తుందా? టైం బ్యాడ్ రా, ఏం చేసినా కలిసి రావట్లేదు. ఒకళ్ళు వదిలిపెడితే ఇంకొకళ్ళకి రోగాలు, పరిస్థితి ఏం బాగాలేదు. అప్పు మీద అప్పు, కఠినం. చుట్టూ ఉన్న మనుషులు కూడా కొన్ని సందర్భాల్లో ప్రేమ చూపించే వాళ్ళు కానరాక కనుమరుగైపోయి, కరువైపోయి, కఠినం. మనుషులు కఠినం, పరిస్థితులు కఠినం, ఆర్థికమైన మాంద్యం, కఠినం 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 కఠినం. హార్డ్ టైం, టఫ్ టైం. జీవితం కొన్ని సార్లు కాదు, అనేక సార్లు భక్తుల జీవితాల్లో కఠినమైపోయినట్లుగా మీకు కనబడింది. కొన్ని సార్లు కాదు, అనేక సార్లు ఎవరి జీవితాల్లో అయినా చూడండి, వాళ్ళ పరిస్థితులన్నీ కూడా కఠినమైనట్టుగా కనబడతాయి. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, యోసేపు కానీ, దావీదు కానీ, దానియేలు కానీ, ఇక భక్తులు అనబడిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కఠినమైన పరిస్థితుల్ని మనుష్యులు కాదు, దేవుడే అనుమతించాడు. ఈ రోజున నీ జీవితంలో రోగం ద్వారా కఠినమైన పరిస్థితిని అనుమతించింది దేవుడే అని నమ్మిస్తూ తెంచాలి. మనుషులను కఠినపరుస్తూ నీ జీవితంలో దుఃఖాన్ని కలుగజేస్తుంది కూడా కొన్నిసార్లు దేవుడే అని నువ్వు నమ్మాలి. ఆయా సందర్భాల్లో అవసరార్థం, మరి కొన్ని సందర్భాల్లో అనేక సార్లు నీ జీవితాన్ని కఠినమైన పరిస్థితులు గుండా, కఠినమైన మార్గములు గుండా, కఠినమైన మనుషుల గుండా నడిపిస్తూ, ఎందుకు దేవుడు అంత కఠినపరచాల్సిన అవసరం వచ్చింది? ఇది అర్థం కాని అనేకులు దేవుడిని అపార్థం చేసుకుంటారు. ఇంతమందికి తోడై ఉన్న దేవుడు నాకెందుకు తోడై లేడు? గిద్యోను మాట్లాడినట్టుగా మాట్లాడతారు. దేవుడే మాకు తోడై ఉంటే ఇది ఎందుకు జరిగింది? దేవుడే మాకు తోడై ఉంటే ఈ రోగం ఎందుకు వచ్చింది? ఆయనే గనక ఉంటే ఈ సమస్య ఎందుకు అనుమతిస్తాడు? లేడు, దేవుడు లేడు. ఆయన మమ్మల్ని కనికరించడం లేదు, ఆయన మమ్మల్ని ఆదరించడం లేదు, ఆయన మాకు కార్యము చేయటం లేదు, ఆయన మమ్మల్ని విడనాడాడు, వదిలిపెట్టాడు అని అనుకుంటారు. కానీ దేవుడు నిన్ను కఠినమైన పరిస్థితులు గుండా నడిపించడం వెనక ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఒక గొప్ప విజయాన్ని ఆయన ఆశిస్తున్నాడు నీ జీవితంలో. నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా మార్చాలనే వీటిని అనుమతిస్తున్నాడని ఈ ప్రసంగం వినిన తర్వాత మీకు అర్థమైంది. చూడండి, ఎందుకని ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. 1వ వచనం చదవండి. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము,
నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికిని నీ కుమారునికిని ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరచితనెను. ఫరో యొక్క హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినపరిచాడంటే, నెంబర్ 1, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకయ్యా ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచావంటే, మోషేకి దేవుడు సెలవిస్తున్న మాట, నేనే మీ దేవుడునని మీరు తెలుసుకోవాలి, నేనే యెహోవానని మీకు అర్థం కావాలి. అర్థం కావాలంటే పరిస్థితులు కఠినం అవ్వాలి, మనుషులు కఠినం అవ్వాలి, లేకపోతే మీకు అర్థం కాదనేగా అర్థం. మోషేని దేవుడు నాయకునిగా ఎన్నుకొని ఐగుప్తు ప్రజల మధ్యకి, ఐగుప్తులో ఉన్న తన ప్రజల యొద్దకు పంపించే టైంలో, అయ్యా నన్ను ఎవరు పంపించారని వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలయ్యా అంటే, దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, నేను యెహోవాని, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడిని, ఇది నా జ్ఞాపకార్థమైన నామం, నేను ఉన్నవాడను అనువాడను ఉండుననువాడను అని చెప్పు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా అంటే అర్థం ఏంటో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు, ఎల్ షడాయ్. యెహోవా అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఉన్నవాడు, అనువాడు, ఉండుననువాడు. యెహోవా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది ఆయన జ్ఞాపకార్థమైన నామం, తరతరముల నుండి ఆయన పేరు ఇదే, ఇక మారలేదు, మార్పు లేనివాడు. యెహోవా అనే 3 అక్షరాల పదంలో ఇంత శ్రేష్టమైన అర్థం దాగి ఉంది. నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ దేవుడు ఉన్నాడని, ఆయన దేవుడని మనకు అర్థం కావడం కొరకు ఆయన కఠినమైన పరిస్థితుల్ని ఆయనే అనుమతిస్తాడని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి ఆలోచన చేయండి. నీకు గనక రోగం రాకపోతే, నీకు గనక కష్టం రాకపోతే, నీకు నష్టం కనుక రాకపోతే, అసలు దేవుడు ఉన్నాడన్న సంగతి నీకు గుర్తుంటుందా? ఉండదా? చాలా మంది దేవుణ్ణి స్తుతించడానికి గల కారణం, చాలా మంది కాదు అందరం మనం దేవుణ్ణి స్తుతించడానికి గల కారణం, ఒకానొక కారణం కష్టాలే, నష్టాలే, శ్రమలే, ఇరుకులే, ఇబ్బందులే, అప్పులే, రొప్పులే, బాధలే, బంధకాలే, మనుషులే. వీటన్నిటిని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. స్తోత్రం. లేకపోతే మనం స్తుతించం. రోగం రానివాడు దేవుణ్ణి స్తుతించలేడు. కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళని వాడు దేవుణ్ణి స్తుతించలేడు. కఠినమైన మనుషుల మధ్యలో నడవలేని వాడు దేవుణ్ణి ఘనపరచలేడు. మన స్తుతి జీవితానికి గల కారణం ఏంటంటే, వన్ ఆఫ్ ద గ్రేట్ రీజన్స్ ఇన్ అవర్ లైఫ్స్, హార్డ్ టైం, కఠినమైన పరిస్థితులే ఎంతవరకు ఆయనతో నడిచేలాగా, ఆయనే మన దేవుడిని ఒప్పుకునేలాగా, ప్రజలు ఎదుట ఘనపరిచేలాగా చేశాయి. శారా హాగర్ని వెళ్ళగొట్టినప్పుడు కట్టుబట్టలతో, నీళ్ల తిత్తితో, తనకి దేవుడిచ్చినటువంటి ఇష్మాయేలుతో ఒంటరిగా రోధిస్తూ ప్రయాణం చేస్తూ ఉంది. హాగర్కి ఎవరు లేరు. ఒకవేళ ఎవరన్నా ఉన్నారు అని చెప్పుకోవడానికి ఎవరున్నారయ్యా అంటే, దేవుడు తనకు అనుగ్రహించిన చిన్న పిల్లవాడైన ఇష్మాయేలు. ఇంకా ఏదైనా ఉందంటే అయిపోయేదాకా బ్రతకడానికి కావలసిన నీళ్ల తిత్తి. ప్రేమించిన అబ్రహాం లేడు, చేరదీసిన శారమ్మ లేదు. తన వారిని వదిలిపెట్టి అందరూ కాదనుకొని వస్తే ఈ రోజున ఒంటరిగా మారిపోయింది హాగర్. ఆ పిల్లవాడిని వేసుకొని అరణ్యములో వెళతా ఉంది, ప్రయాణం చేస్తా ఉంది. అలసట వచ్చినప్పుడు ఒక చెట్టు నీడలు ఆగుతుంది, దప్పికైనప్పుడు ఒక చోట ఆగి నీళ్లు తాగుతుంది. నడిచి 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 నడవగా వీరి నీళ్ల తిత్తిలో ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. ఎంప్టీనెస్. ఎంత కఠినమైన పరిస్థితి హాగరుకు వచ్చిందంటే, ప్రేమించిన అబ్రహాం లేడండి. ఎంత కఠినమైన పరిస్థితి వచ్చిందంటే, చేరదీసిన శారమ్మే త్రోసేసిందండి. ఎంత కఠినమైన పరిస్థితి వచ్చిందంటే, తన వారు అంటూ ఎవరూ లేరు. ఎంత కఠినమైన పరిస్థితి వచ్చిందంటే, తనతో తెచ్చుకున్న నీళ్లు అయిపోయినాయి. ఎంత కఠినమైన పరిస్థితి అంటే, చుట్టూ ఒకవేళ ఏదైనా నీళ్లు తెచ్చుకుందామంటే బావి లేదు. అది ఏ ప్రాంతం? ఎడారి. ఇట్స్ అ డిజర్ట్. ఎండిన భూమి, నిరాశ,
నిరీక్షణకు ఆస్పదం లేని ఒక భూమి, ఎండిపోయిన నేల, కేక వేసిన పలికే నాదుడు లేడు. ఇలాంటి కఠినమైన పరిస్థితులలో తన పిల్లవాడిని కోతవేటు దూరములో ఒక ప్రక్కన పరుండబెట్టి, వాడు ఏడుపును వినలేక, వాడి బాధను చూడలేక ఒక మూలకెళ్ళిపోయి కన్నీటి పర్యంతం అయిపోయింది. జూమ్ చేయి, చూడండి, ఎక్కడ పచ్చదనం లేదు, అన్ని కొండరాళ్లే, అంత ఇసుకనేలే, జలాశయాలు లేని ప్రాంతం అది. అలాంటి పరిస్థితుల్లో చిన్న పిల్లవాడిని పక్కన పెట్టేసేసుకొని ఒక కోతవేటు దూరంలో, అంటే తన శబ్దం వినపడేంత దూరంలో, అక్కడ బొమ్మ చాలా దగ్గరికి వేశారు కానీ అకార్డింగ్ టు బైబుల్ చాలా దూరంగా పెట్టి, అంత దూరాన, ఎందుకంటే వాడు అంత పెద్దగా ఏడుస్తున్నాడు. ఆ కేకలు వినలేక అంత దూరాన్ని పెట్టేసేసి ఇక ఒక మూలకి వెళ్ళిపోయి రోదిస్తా ఉంది, కన్నీళ్లు విడుస్తూ ఉంది. అప్పుడు యెహోవా అనే నామము కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎక్కడైతే ఏడుస్తుందో, ఎక్కడైతే కన్నీరు విడుస్తుందో, ఎక్కడైతే బాధపడుతుందో, ఎక్కడ ఒంటరితనం అనిపిస్తుందో, ఎక్కడైతే తన ప్రాణము మరణము కొరకు ఎదురు చూస్తుందో, అక్కడ దేవుడు నీటి ఓటును పుట్టించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు ఆమె దేవునికి పెడుతుంది పేరు, నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, నువ్వు చూస్తున్నావు. స్తోత్రం. నన్ను ప్రేమించిన అబ్రహాము నా బాధ చూడలేకపోయాడు, శారము నా బాధను చూడలేదు. నా బాధను చూడడానికి ఏ మనుష్యుడు లేని ఒక అరణ్యమయ్యా, నా రోదన ఒక అరణ్య రోదన. ఈ బాధ ఎవడికి వెళ్తుందిలే అని అనుకున్నాను, మిన్నంటుతున్న కేకలు ఎవడు వింటాడులే అని అనుకున్నాను. కానీ నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, నా ఒంటరితనాన్ని చూచావు, నా పిల్లవాడి కేకలు విన్నావు, నా కన్నీటిని చూచావు, నా అవసరతలు చూచావు, నన్ను సమీపించావు, నా కొరకు ఒక నీటి ఓటును పుట్టించావు. నువ్వెవరో తెలుసా? చూచుచున్న దేవుడు అయ్యా. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఎల్ రోయి. ఈరోజు కొన్నిసార్లు నిన్ను ప్రేమించిన వాళ్ళు నీకు దూరం ఎందుకని నీ జీవితాన్ని దేవుడు కఠినపరుస్తున్నాడు. నిన్ను చేరదీసి ఆదరించిన వారే అక్కర్లేదనుకునే పరిస్థితిలో ఎందుకని నీ జీవితాన్ని కఠినపరుస్తున్నాడు. ఏదో కొంచెం ఉంది బతుకుదాం అనుకున్న జీవనాధారం కూడా తీసేసి ఎందుకని నిన్ను, నీ జీవితాన్ని కఠినమైన పరిస్థితులకి అప్పగించాడు. నీకు సహాయం చేసేవాడు ఎవడో లేకుండా నిన్నెందుకని ఒంటరిని చేశాడు? ఒకటే ఒక కారణం, ఆయన నీకు అర్థం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయనే దేవుడని నీకు అర్థం కావాలి, ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడని నీకు అర్థం కావాలి, ఆయన కన్నీటిని చూడగలిగిన దేవుడని నీకు అర్థం కావాలి, నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడని నీకు అర్థం కావాలి. ఇంకొక అద్భుతమైన మాట చెప్పనా? నీకు కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుడు తప్ప ఇక ఏ మనుషుడు నిన్ను చేరలేడు, నీకుంది ఆయన ఒక్కడే అని అర్థం కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తప్ప నీకెవరు లేరనే భావనలోకి నువ్వు వెళ్ళిపోవాలి. కఠిన పరిస్థితుల్లో దేవుడిని తిట్టుకుంటున్నావా? ఏం దేవుడని అనుకుంటున్నావా? దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నావా? లేదు, నువ్వు దేవుడిని అపార్థం చేసుకుంటున్నావు. నీకు అర్థం కావాలని ఈ కఠినమైన పరిస్థితులు. నా ప్రియమైన సోదరే, హాగరు వలె నడుస్తున్నావా? ఎండిన భూమిలో, నిర్జీవమైన పరిస్థితుల్లో, ఆశా కిరణాలు లేని ఒక చీకటి ప్రాంతములో, నీరు లేని ఒక ఎండిన భూమిలో, సహాయము చేయగలిగిన ఏ మనిషి లేని ఒక తీరములో నీకు అన్ని ప్రతికూలత కనపడుతుంది. కానీ నీతో ఈ క్లిష్టమైన, కష్టమైన, కఠినమైన పరిస్థితులు కూడా చూస్తూ నీకు సహాయం చేయగలిగిన దేవుణ్ణి ఈ సంవత్సరం చూడగలగాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. అంత సిలువకు దగ్గర అవుతున్నా, అంత శోధన ఎదురైనా, అంత చేదైన పాత్రే దేవుడు తన చేతులు పెట్టినా, తనతో ఉన్న శిష్యులందరూ తనను విడనాడి వెళ్ళిపోయినా యేసయ్య ఒక మాట చెబుతున్నాడు. ఏంటో తెలుసా? నేను ఒంటరిని కాను, తండ్రి నాతో ఉన్నాడు. నీ జీవితంలో చెప్పగలగాలి, నేను ఒంటరిని కాదు. ఐఎమ్ నాట్ అలోన్, మై ఫాదర్ విత్ మీ.
నేను ఒంటరిని కాదు, నా కుటుంబం ఒంటరిది కాదు, నా దేవుడు నాతో ఉన్నాడు. ఒక జీవన సారం నీకు అర్థం అవ్వాలి, అనుభవ జ్ఞానం నీ వద్దకు రావాలి అంటే ఈ కఠినమైన పరిస్థితుల్లో అనుమతించక తప్పదు. ఒక దినమున పరిచర్యలో భాగంగా ఒక ప్రాంతానికి యేసు ప్రభుతో కూడా తన శిష్యులు వెళ్ళినప్పుడు శిష్యులకి ఒక పుట్టు గుడ్డివాడు కనపడ్డాడు, బై బర్త్ బ్లైండ్. అతన్ని చూసినప్పుడు శిష్యులకు ఒక ధర్మ సందేహం కలిగింది, అనుమానం కలిగింది. ఏంటి అనుమానం అంటాయా? వీడు గుడ్డివాడిగా పుట్టాడు కదా, వీడేమన్నా పాపం చేశాడా, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులు ఎవరన్నా పాపం చేశారా, ఎందుకని వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని వారి సందేహాన్ని యేసు ప్రభుకి వెలిపుచ్చినప్పుడు ఆయన చెప్పిన సమాధానం చాలా జాగ్రత్తగా వినండి. వీడు కన్నవారైనను ఏ పాపము చేయలేదు గాని వీని యందు దేవుని మహిమ ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ఏ పాపం చేసిందో, ఎవకిన్ని శ్రమలో, ఏ పాపం చేశాడో వీడికిన్ని శ్రమలో, ఏ అన్యాయం చేశాడో వీడికిన్ని కష్టాలు అని ప్రజల్ని అపార్థం చేసుకోవచ్చు. కానీ ఎందుకు ఈ కష్టాలు తెలుసా? నీ యందు దేవుడు ప్రత్యక్షం అవ్వాలి, నీ యందు దేవుడు ప్రజలకి కనబడాలి. అతని కన్నులను ముట్టి స్వస్థపరిచినప్పుడు అతని కన్నులు తెరవబడ్డాయి. శాస్త్రులు పరిచయులు అనేకులు విభ్రాంతి చెంది వీడేనా ఇంకొకడా, వీడేనా ఇంకొకడా, కాదు కాదు బాబు, వీడేనయ్యా మాకు పుట్టినోడు, వీడేనయ్యా మాకు పుట్టినోడు. నీ జీవితాన్ని అసలు నువ్వా కాదా అనుకునేంత రూపాంతరపరచాలంటే ఖచ్చితంగా మొదట నీకే పరిస్థితులు కూడా నువ్వు వెళ్ళాలి, కఠినమైన పరిస్థితులు కూడా వెళ్ళాలి. అతనా కాదా, అతనా కాదా, ఆమె కాదా, ఆ కుటుంబమేనా కాదా, వాళ్ళేనా వీళ్ళు, వీళ్ళేనా వాళ్ళు, వాళ్ళు వీళ్ళేనా. ప్రజలు ఎన్ని రకాలుగా అనుకోవచ్చు, నీకున్న కష్టం, నష్టం, శ్రమ, శాపం అనుకో, ప్రజలు ఎన్ని రకాలుగా అనుకోవచ్చు. కానీ ఇవన్నీ ప్రభు నీకు ఎందుకు అనుమతించాడంటే నీ ద్వారా దేవుడు ప్రత్యక్షం అవ్వాలి సమాజానికి, నీ ద్వారా దేవుడు ప్రత్యక్షం అవ్వాలి సంఘంలో, నీ ద్వారా దేవుడు ప్రత్యక్షం అవ్వాలి నువ్వు నడుస్తున్న ప్రజల మధ్య. అందుకని ఎవరు తీర్చలేని ఒక బాధలో నువ్వు ఉంటే, ఎవరు చేరలేని ఒక దూరంలో నువ్వు ఉంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నా ద్వారా మహిమపరచబడుటకే ఇవి అనుగ్రహించాడు. పరిస్థితులను తిట్టుకుంటా కూర్చుంటే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడలేవు. ఈ కఠినమైన విషమమైన పరిస్థితుల్లో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని, దేవుడు ఎక్కడో మహిమ పొందబోతున్నాడని విశ్వసించాలి. దేవుని ప్రత్యక్షత కలగాలి నీకు, నీ ద్వారా ప్రజలకి. అంటే ఖచ్చితంగా కఠినమైన పరిస్థితులు కూడా వెళ్ళాలి. ఒక వ్యక్తి 1 సంవత్సరం కాదండి, 10 సంవత్సరాలు కూడా కాదు, 38 సంవత్సరాలు ఏకంగా ఒక కఠినమైన పరిస్థితిని, సవాలు చేయబడిన జీవితాన్ని అనుభవించాడు. అతను ఎవరు అంటే 38 సంవత్సరాల నుంచి కోనేటి వద్ద స్వస్థత కొరకు కనిపెట్టుకొనిన రోగి. చాలా మంది తనకంటే వెనక వచ్చిన వారు. ఆ కోనేటి ప్రత్యేకత మీకు తెలుసు కదా. అప్పుడప్పుడు దేవదూతలు వచ్చి ఆ నీటిని ఏం చేస్తారు? కదిలిస్తారు. కదిలించగానే ఎవడు ఏ రోగి ముందు దూకుతాడో వాడు మాత్రమే బాగుపడతాడు, స్వస్థపడతాడు. ఇది తనకంటే వెనకొచ్చిన వాళ్ళు కూడా దూకేసి స్వస్థత పొందుతున్నారు. కానీ ఇంకొక రోగి 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ రోగి పరిస్థితి ఎట్లా ఉంది? అతను కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు చూడండి, దేవదూతలు అతన్ని స్వస్థపరచలేకపోయారు, ఆ నీళ్లు స్వస్థపరచలేకపోయాయి. ఏ మనిషి కూడా అతన్ని సహాయం చేయడానికి ఇష్టపడలేదు. స్వయముగా యేసయ్యే వచ్చి అడుగుతున్నాడు, నేను నిన్ను బాగుపరచగలనని నువ్వు నమ్ముతున్నావా? స్తోత్రం.
నీకు బాగుపడాలని ఏమైనా ఉందా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘమా వినండి. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు కఠినమైన పరిస్థితులను అనుభవిస్తున్నావో, ఈ సంవత్సరం నిశ్చయంగా దేవుడు నిన్ను దర్శించును గాక, నీ ద్వారా అనేకులను దర్శించును గాక, నీలో తన మహిమను ప్రత్యక్షపరచును గాక. ఆయన అంటున్నాడు, 38 సంవత్సరాల నుంచి క్లిష్టమైన, కష్టమైన, కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళిన ఆయన అంటున్నాడు, అయ్యా నాకంటే వెనక వచ్చినాడు బాగుపడ్డాడు, ముందు వచ్చినాడు బాగుపడ్డాడు. అయ్యా ఎవడు నన్ను ఆ యొక్క నీటి యొద్దకు తీసుకెళ్ళట్లేదయ్యా. నాకు బాగుపడాలని ఉంది కానీ నాకు సహకరించేవాడు లేడు, సహాయం చేసేవాడు లేడయ్యా. నేను అడుగుతుంది నువ్వెందుకు బాగుపడలేదని కాదు, ఇన్ని సంవత్సరాల నుంచి టైం ఎందుకు వేస్ట్ చేసావని కాదు, వాళ్ళు బాగుపడతారు వీళ్ళు బాగుపడతారు నీకేం వచ్చిందిరా మాయరోగం అని ప్రశ్నించడానికి రాలేదు. నీకు బాగుపడాలని ఉందా లేదని అడగడానికి వచ్చా. లేదు అయ్యా, ప్రైజ్ ది లార్డ్. బాగుపడాలని ఉందయ్యా. మరి నేను బాగుపరచగలను నమ్ముతున్నావా? ఎస్ ఎస్ లార్డ్, నమ్ముతున్నాను. అయితే నీ పరుపుని ఎత్తుకుని నడువనగానే అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో బలం. అతడు పరుపుని ఎత్తుకుని నడుస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. అతనిని ఎవడూ గుర్తుపట్టలేదు, అతని పరుపును గుర్తుపట్టారు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అతనిని ఎవరు గుర్తుపట్టలేదు. ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి కోనేటి వద్ద బాగుపడినోడు ఎలా నడవగలుగుతాడు? అతనని ఎవరు అనుకోవట్లా, కానీ అతని పరుపు చూస్తే డౌట్ వస్తుంది, వాడు వీడేనేమోనని. ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి ఊహించుకోండి, ఒక వ్యక్తి ఆ పరుపు మీద పడుకోవటమే కాదు, అక్కడే 1, అక్కడే 2, ఒకవేళ వాంతి వచ్చిందనుకో అక్కడే. ఈ 38 సంవత్సరాల నుంచి అక్కడే. ఆ పరుపు ఎంత సువాసన కొట్టిద్దో కదా. 38 సంవత్సరాల నుంచి రోగిష్ఠుడు పడుకుంటే ఆ పరుపు ఎంత మంచి వాసన వచ్చిందో కదా. అందరూ ముక్కు మూసుకుంటారు. ఏంద్రై వాసన అంటే పరుపు. ఎవడ్రై పరుపు పట్టుకుందంటే ఎవడో అర్థం కావట్లా. ఒక అద్భుతమైన రెవల్యూషన్ చెప్తా వినండి, ఒక ప్రత్యక్ష చెబుతా వినండి. 38 సంవత్సరాల నుంచి రోగిగా బాధపడ్డాడు, కానీ అతని దేవుడు చంపడానికి చావడానికి అనుమతించలేదు. గట్టిగా హల్లెలూయా. నీకు ఇన్ని క్లిష్టమైన పరిస్థితులు ప్రభు అనుమతిస్తున్నాడు, కానీ నువ్వు చావాలని కాదు, నువ్వు చావాలని ఆయన కోరటం లేదు. చాలా మంది వారికి వచ్చే కష్టమైన పరిస్థితులు బట్టి చస్తే బాగుండు, ఎందుకు ఈ జీవితం, నేను బతికే ఉండి వదిలేచాలా, చచ్చిపోతా చచ్చిపోతా చచ్చిపోతా. కొంతమంది నోరు తెరితే నేను చత్తా, నేను బతుకును, నేను చత్తా, నేను బతుకును, నేను ఉండను. చూడు చూడు, దయచేసి అలాంటి మాటలు వాడవద్దు. క్లిష్టమైన పరిస్థితులు, కష్టమైన పరిస్థితులు, కఠినమైన మార్గాలు ప్రభు నీకు ఎందుకు అనుమతించాడంటే నిన్ను ఆయన బాగు చేయడానికి, ప్రైజ్ ది లార్డ్, బలపరచడానికి, హల్లెలూయా, అనేకులకు వింతగా మార్చడానికి, అనేకులు నిన్ను చూసి దేవుని మహిమపరచడానికి. కట్ చేస్తే ఊరు మొత్తం పొరుపుతో తిరిగాడు. ఇంకా అందరికి అర్థమైపోయింది ఏమని, వీడిని దేవుడు బాగు చేశాడు, వీడిని దేవుడు బాగు చేశాడు. ఈ విషయం ఎప్పుడైతే అర్థమైనప్పుడు పరుపు వదిలేశాడు. ఎందుకంటే చెప్పాల్సినంత సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. స్తోత్రం. దేవుడు నీ ఎడల ప్రత్యక్ష పరచుకునే ఒక స్థలం ఉంది, అది పరిశుద్ధమైన స్థలం, దాని పేరు దేవుని ఆలయం. ఆమేన్. దేవుడు నిన్ను బాగు చేసింది, దేవుడు నిన్ను బలపరిచింది, దేవుడు నిన్ను నిలబెట్టింది, ఈ రోజున అనేకులకు వింతగా మార్చింది. మళ్ళీ పాపలోకంలో పడిపోవాలని కాదు సోదరి, అయ్యా, మళ్ళీ లోకంలో కలిసిపోవాలని కాదు, మళ్ళీ నీ సాక్ష్యాన్ని చెడగొట్టుకోవాలని కాదు. దేవుని కొరకు బ్రతికిన దినములంతా కూడా నువ్వు ఆయన కొరకు సాక్షిగా జీవించాలి, నీలో ఆయనను చూపించాలి. స్తోత్రం. ఎవరిని చూపించాలి? ఆ సాక్ష్యం చెప్పిరా కుసేపే కాదు, కొంతమంది సాక్ష్యాలు చెబుతారు, తర్వాతగా వాళ్ళ జీవితం దేవుని కొరకు బ్రతకలేదు. బెతస్దా వద్ద స్వస్థతనిచ్చాడు, ఆలయములో సందేశాన్ని ఇచ్చాడు. ఏమనిచ్చాడు తెలుసా? నీకు మరెక్కువ కీడు కలుగకుండునట్లు ఇక ఎన్నడూ పాపము చేయొద్దు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను బాగు చేశాడు, నీలో తనను తాను చూయించుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఇక నీకు కీడు కలగకూడదు, మేలే కలగాలి. స్తోత్రం. శాపం రాకూడదు, ఏమి రావాలి? కృప వెంబడి కృప రావాలి. అంటే నువ్వేం చేయాలి?
పాపము చేయకుండా పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. మీకు అర్థమైందా ఎందుకని నీ జీవితంలో కఠినమైన పరిస్థితుల్లో దేవుడు అనుమతించాడో? నీ ద్వారా దేవుడు మహిమ పొందాలి. ఆమేన్. నీ ద్వారా దేవుడు మహిమ పొందాలి. ఎబ్బేజ్ కఠినమైన పరిస్థితులు కూడా వెళ్తున్నాడు. ఎంత కఠినమైన పరిస్థితులు అంటే సొంత తల్లే పెట్టింది పేరు. ఏమని? నీ పేరు వేదనరా, వేదన. అన్నదమ్ములు పిలుస్తున్నారు, అరే నీ బతికింతేరా, నువ్వు బాగుపడవు. మేము చూడు ఎట్టున్నావు, ఒకే తల్లికి పుట్టాంగా, మరి మేమెందుకు ఎట్టున్నావు, నువ్వు అట్లా ఎందుకున్నావు, నువ్వు బాగుపడవేక, నీ రాత బాగోలేదు. ఈ మాటలన్నీ ఎబ్బేజుకి రోషాన్ని, దైవికమైన రోషాన్ని, ప్రార్థన చేయాలనే ప్రేరణ కలిగించాయి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొర్ర పెడుతున్నాడయ్యా, నిశ్చయంగా నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి, నిశ్చయంగా దీవించు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, నన్ను విస్తరింపజేయ్యా, నన్ను ఏ కీడులో పడకుండా చేయ్యా అని ప్రార్థన చేస్తే పరమందు ఆసీనుడైన దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు ఆమేన్ అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఎబ్బేజు ప్రార్థన విని ఆమేన్ అన్నాడో అతడు తన సహోదరులందరికంటే ఘనునిగా చేయబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఎబ్బేజుని అడుగుతున్నారు, అరే నిన్న మొన్నటి దాకా నీ లైఫ్ ఇలా ఉంది, ఇంత టఫ్ టైం నడిచింది, ఇంత బ్యాడ్ టైం నడిచింది, ఈరోజు ఇంత బ్లెస్సింగ్కి కారణం ఏంటంటే నా పేరైతే అదే కానీ నా దేవుడు గొప్ప దేవుడు. నా పేరు మారలేదు కానీ నా తీరును మార్చిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో నీ పేరు మారకపోయినా పర్వాలేదు కానీ తీరు మారాలి. స్తోత్రం. హల్లెలూయా. నీ కఠినమైన పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఉన్నాడని నీ ద్వారా ప్రజలకి ఒక ధైర్యం. మీలో చాలా మందిని తట్టి లేపితే కష్ట సమయాలలో అద్భుతాలు చేసిన దేవుడిని నీలో చూసిన వాళ్ళు అనేకులు, వాళ్ళు కూడా ధైర్యము పొంది ఉండే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నీకు తోడై ఉన్న దేవుడు నిశ్చయంగా నాకు కూడా తోడై ఉంటాడు. నీకు అద్భుతం చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడు. నిన్ను మరిచిపోని దేవుడు నన్ను కూడా మరిచిపోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీయుల్ని, మోసేని కఠినమైన పరిస్థితులు గుండా ఎందుకు నడిపించాడో తెలుసా? నిజమైన దేవుడు ఆయనే అని. ఆమేన్. రెండో పాయింట్ చదువయ్యా మళ్ళీ నిర్గమాకాండం 10వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకును నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠినపరిచితనని. చాలండి. దేవునికి ఒక మంచి స్తోత్రం చెబుతారా? వాక్యం అర్థం అవుతున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. 10వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఒకటేమో నేను యెహోవానని మీరు తెలుసుకోవాలి, రెండోది నేను చేయు సూచక క్రియలు ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకు. వింటున్నారా? అద్భుతాలు ఎవరు చూడాలి? అన్యులు చూడాలి. అందుకే కఠినమైన పరిస్థితులు. యెహోషాపాతుకి ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినాయి అంటే ఎన్నో యుద్ధాలు చేశాడు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే యుద్ధం డిఫరెంట్. ఇట్స్ ఎ డిఫరెంట్ వార్. ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో జయాలు పొందాడు, కానీ ఇది వేరు, దీని లెవెల్ వేరు, ఇది నెక్స్ట్ లెవెల్. వింటున్నారా? ఎన్నో యుద్ధాలు చేశాడు, ఇది వేరు. కారణం ఏంటో తెలుసా? ఏ యుద్ధంలోనైనా ఒక రాజ్యం ఇంకొక రాజ్యంతో పోరు సలిపిద్ది, కానీ ఏకంగా ఎన్ని రాజ్యాలు వచ్చినాయి? ఎన్ని జాతుల ప్రజలు వచ్చారు? 3. ఇప్పుడు తన ఎదుటున్న సైన్యాన్ని బేరీ చేసుకున్నాడు. తనతో యుద్ధం చేయడానికి వస్తున్న శత్రువుల సైన్యాలు కూడా లెక్కేసుకున్నాడు. ఇతనికి అర్థమైన విషయం ఏంటంటే నా సైన్యం ఆ 3 జాతుల సైన్యాలని జయించలేదు. చాలా కఠినం, వెరీ టఫ్ టైం, చాలా కష్టమైన పరిస్థితి. ఏం చేయాలి? సావడమేనా? ఇంకొక మార్గం ఏమీ లేదా?
కృంగిపోయాడు, భయం ఆవరించింది. ఆ టైంలో అనుకున్నాడు, లేదు లేదు, నేను కృంగిపోతే ఇప్పుడు నేనే కాదు వీళ్ళందరూ అయిపోతారు, ఏదో ఒకటి చేయాలి అని ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి యెహోవాను విచారించాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని విచారించాడు? దేవుని. కష్ట సమయాలలో, నష్ట సమయాలలో నువ్వు దేవుని విచారిస్తే విచారం ఉండదు. నువ్వు వాళ్ళని వీళ్ళని, ఆ మనుషుల్ని ఈ మనుషుల్ని, మనిషి తెలివిని దీనిని విచారించావనుకో నష్టపోతావు, కష్టాల పాలవుతావు. నీకు క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు యెహోషాపాతును ఆదర్శంగా చేసుకొని మాదిరిగా నీ ఎదుట పెట్టుకొని నువ్వేం చేయాలి తెలుసా? విచారణ. ఏం చేయమంటావు ప్రభా? విచారణ అంటే ఏం చేయమంటావు ప్రభా? ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభా? యుద్ధం చేయాలా వద్దా? ఏంటి వాట్ నెక్స్ట్? నీకేమీ అర్థం కానప్పుడు ఒకటైతే అర్థం చేసుకో, ప్రార్థన చేయి, అంతే. గుడ్డిగా ప్రార్థన చేసి నీకేం అర్థం కావట్లా, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా, ఏమి చెయ్యాలో అర్థం కావట్లా. నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే నీ చుట్టూ పరిస్థితులన్నీ, కఠినమైన విషమమైన పరిస్థితులన్నీ మారిపోవటం నువ్వు చూస్తావు. ప్రార్థన చేస్తే చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా మారడం నువ్వే చూస్తావు. నీకు అర్థమైపోయింది. ఈయన ప్రార్థన చేశాడు, విశ్వాసం పెరిగింది. అంత మాత్రమే కాదు, తన రాజ్యములో స్తుతి ఆరాధన చేయగలిగిన దేవుని బిడ్డలను సమీకరించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, తన దేశంలో ఉన్న ప్రజల్ని, తన సైన్యం అందరికీ ఒక మాట చెప్పాడు. అబ్బాయి, ఇప్పుడు మనకి కత్తులతో కాదు, ఖడ్గాలతో కాదు, ఈటెలతో కాదు, యుద్ధాయుధాలతో పని అవ్వదు. అందరూ ఉపవాసం ఉండండి. యాజకులు కూడా పిలిపించాడు, దైవజనులు పిలిపించాడు. చూడండి ఎంత ఆత్మీయ కోణంలో నడిపించబడుతున్నాడు. ఈయన వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రజలు ఉండమంటున్నాడు, ఆరాధకులను సమీకరించాడు, యాజకులను, ప్రవక్తలు తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు చేస్తుంటే, పాడేవాళ్ళు పాడుతుంటే, ప్రవక్తలు ప్రవచించడం ప్రారంభిస్తున్నారు. స్తోత్రం. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేసేవాళ్ళు ఆరాధన చేస్తున్నారు, ప్రవక్తలు ఏం చేస్తున్నారు? వారు విజయము కొరకు ప్రవచిస్తున్నారు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. చూడండి, రానే వచ్చారు 3 జాతుల ప్రజలు. అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఒక కన్ఫ్యూజన్ స్పిరిట్ని పంపించాడు దేవుడు. శత్రు రాజ్యాలకు ఏ స్పిరిట్ని పంపించాడు? కన్ఫ్యూజన్ స్పిరిట్. తికమక పడే ఆత్మ, తల క్రిందులయ్యే ఆత్మ, మత్తును గొలిపించే ఆత్మ, అజ్ఞానపు ఆత్మ పంపించగానే వీడు ఎవడిని చంపుతున్నాడో, అసలు వీడి ప్రజలు ఎవడో, పక్కనోడు ఎవడో అర్థం కాక ఆ 3 రాజ్యాల వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఒకళ్ళనొకళ్ళు నరుక్కున్నారు, చంపుకున్నారు, రక్తపాతం అయిపోయింది. చూడగా ఫైనల్లో తేలింది ఏంటంటే, యెహోషాపాతు సైన్యంలో ఒక్కడు కూడా చావలేదు, ఆ 3 సైన్యాల్లో ఒక్కడు కూడా సజీవుడుగా లేడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అరే మనోడు ఎవరైనా తెచ్చాడు? మనోరా రాజా, మనోడు ఎవడు చావలా. ఆడోడు ఎవడన్నా బతుకున్నాడు? ఆ 3 రాజ్యాలు అక్కడ ఒక్కడు కూడా బతికిలేడు. ఇప్పుడు ఏం చేద్దాం? వాట్ నెక్స్ట్? దేవుడిని అడుగుతున్నాడు. అయ్యా, నువ్వు చెప్పినట్టే చేశాను, ఒక్కడు కూడా చావలేదు, 3 జాతుల్లో ఒక్కడు కూడా బతికిలేడు, మావోడు ఎవడు చావలేదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? శత్రువు యొక్క సొమ్మును దోచుకో. అరే దేవుడిది చెబుతున్నాడు రా, చెయ్యండి అని తన సైన్యాన్ని అంతా పంపించాడు. ఒక్కడ కాదు, సైన్యం అంతా పంపిస్తే ఆ శత్రువుల యొక్క దోపుడు సొమ్మును దోచుకోవడానికి 3 రోజులు పట్టింది. ఎన్ని రోజులు యుద్ధం జరిగింది? ఎన్ని రోజులు దోచుకున్నారు? ఎంతమంది సైన్యం? ఎన్ని జాతులు? జాతికి ఒక జాతికి చొప్పున 1 రోజు, 2వ జాతికి 2వ రోజు, 3వ జాతి ప్రజలకి 3వ రోజు. ఇది చదివినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? నీకు ఎన్ని క్లిష్టమైన, కష్టమైన పరిస్థితులు వస్తాయో
అన్ని విజయాలు నీ కొరకు దేవుడు దాచి ఉంచాడు. స్తోత్రం. పురుషుల నుంచి సౌండ్ రాట్లా. హల్లెలూయా. నీకు ఎన్ని కష్టమైన పరిస్థితులు వస్తే నీకు అంత మహిమ దాగుంది. ఈరోజు ఈ విషయం చాలా మందికి తెలియక ప్రార్థన మానేస్తున్నారు, చాలా మందికి తెలియక ఉపవాసాలు మానేస్తున్నారు, చాలా మందికి తెలియక స్తుతి ఆరాధన చేయట్లేదు. చాలా మంది మందిరానికి ఎందుకు వస్తారు తెలుసు? ఒక్క వాక్యం వింటే చాలు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఒక్క వాక్యం వింటే టైం ఎంత అయింది? 10. అబ్బో అరగంట పాటలు పాడతారు. పాటలకు వెళ్ళపోయినా పర్వాలేదులే. టైం ఎంత అయింది? 10:30. అబ్బో పాస్టర్ గారు ఒక పావు గంట, ఒకసారి అరగంట కూడా ఆరాధన చేస్తాడు. ఆరాధనకి ఎందుకులే, ఒక అరగంట ఆగి వెళ్దాం. టైం ఎంత? 11:15. సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. వాళ్ళ సాక్ష్యాలు ఇంటి నాకేం వచ్చింది? సాక్ష్యం అయ్యాక వెళ్దాంలే, మనకు మెయిన్ వాక్యం కదా. టైం ఎంత? 11:30. ఇప్పుడే వాక్యం స్టార్ట్ చేసి ఉంటాడులే. పరిచయ వాక్యంలో ఇంట్రడక్షన్ ఉంటుందిగా, ఒక పావు గంట చెబుతాడుగా. 11:12. టైం ఎంత? 12. 11:12 నుంచి 12 అయింది. లాస్ట్ ఒక అరగంట వద్దామని వస్తారండి కొంతమంది. వచ్చే వాళ్ళ నడక చూస్తే కోపం భలే వచ్చింది నాకు. ఎట్లా వచ్చింది తెలుసా? అంత లేటుగా వస్తా కూడా ఎంత ధీమాగా వస్తారంటే, కొంతమంది దేవుని యందు భయభక్తులు ఉన్నట్టుగా అప్పటికప్పుడే మానుకోవాలి. యెహోషాపాతు విజయం వెనక అద్భుతాన్ని మీరు చూస్తున్నారు. పాటలు ఉన్నాయి, స్తోత్రం, ప్రార్థన ఉంది, హల్లెలూయా, స్తుతి ఆరాధన ఉంది. స్తోత్రం చెప్పరే. దైవజనుల ప్రవచనం అనగా వాక్యము కూడా ఉంది. ఉందంటారా లేదంటారా? ప్రవక్తలు ప్రవచించాలంటే మొదటిగా ఏం చేయాలా? భక్తులు ప్రార్థన చేయాలి. స్తోత్రం. నీకు వాక్యం విడుదలవ్వాలంటే మొదట నువ్వేం చేయాలా? నీ కొరకైన వాక్యం. నీకు వాక్యం అంటే నా ఉద్దేశం నేను చెబుతా, కానీ నీ కొరకైన ఒక వాక్యం రావాలి. నీతో దేవుడు మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు ప్రసంగం బాగా చేశాడు, నాకొద్దు ఆ బిరుదు. దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడు, ఆ ప్రసంగంలో ఒక మొక్కైనా అది కావాలి మనకి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకైన ఒక వాక్కుని సంపాదించుకోవాలంటే ఫస్ట్ యు నీడ్ ప్రేయర్. 10ంటికే వచ్చి మోకరించి, ప్రభువా ఈ పూట నాతో మాట్లాడండి, దైవజనుడిని ఆత్మతో నింపండి, అనేక నూతన ఆత్మలు నడిపించండి చేయాలి, ప్రార్థన చేయాలి. పాటలు రాకపోయినా పాడేవాళ్ళతో ఏం చేయాలి? కలిసి పాడాలి. చక్కగా చప్పట్లు కొట్టేటప్పుడు చప్పట్లు, చేతులు ఎత్తేటప్పుడు చేతులు, ఆరాధన చేసేటప్పుడు ఆరాధన. ఇవన్నీ చేసినప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లో గొప్ప విజయాన్ని సాధించిన యెహోషాపాతు వలె నువ్వు ఘన విజయాన్ని పొందుతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఎప్పుడైతే ఇక మొత్తం దోపుడు సొమ్మును దోచుకున్నారో లోయలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా? అయిపోయింది కదా, పని అయిపోయింది కదా అని అనుకోకుండా స్తుతి చేస్తున్నాడు. స్తుతి చెప్తున్నాడు, అయ్యా నువ్వు లేకపోతే ఈ విజయం వచ్చేది కాదయ్యా, నువ్వేనయ్యా కారణం, నా శక్తి కాదయ్యా, నా బలము కాదయ్యా అని మళ్ళీ లాస్ట్లో ఫైనల్గా స్తుతించి ఇంటికి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. శత్రువు భయపెట్టినా సోలిన సమయాలలోన, శత్రువు భయపెట్టినా సోలిన సమయాలలోన, కన్నీళ్లతో నిన్ను చేరినా కరుణించి, కన్నీళ్లతో నిన్ను చేరగా కరుణించి, మహారాజువు గ్లోరీ, మహాఘనత పట్టాలి చప్పట్లో, నీవయ్యా మహాఘనత, ఆరాధన ఆరాధన, స్తుతి గీత నైవేద్యం, ఓహో ఆరాధన. హల్లెలూయా. ఏమయ్యా మా
మాకు తిండి లేక ఇక్కడికి తీసుకొచ్చావా? ఐగుప్తులో తిండి లేక మమ్మల్ని అరణ్యానికి నడిపించావా? తినడానికి తిండేదే. ఇప్పుడు మోసే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా అల్పుణ్ణి, అభాగ్యుణ్ణి, దీనుణ్ణి, పనికి మాలినోణ్ణి, వీళ్ళందరూ నా మీద పడితే నేనేమవ్వాలా? వీళ్ళు తిండి కావాలంటున్నారయ్యా, వీళ్ళు నేను కన్నానా ఏంటయ్యా నాకు విషమ పరిస్థితి. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, నువ్వు కంగారు పడద్దు, రేపు ఉదయం నీవు నీ ప్రజలు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు. హల్లెలూయా. నీకు క్లిష్టమైన, కష్టమైన, కఠినమైన పరిస్థితులు దేవుడు ఎందుకు అనుమతించాడంటే అద్భుతం చూడాలి, నువ్వు చూడాలి, నీ ప్రజలు చూడాలి. ఆమేన్. నువ్వు చూడాలి, నీ కుటుంబం చూడాలి. ఆమేన్. మనం చూడాలి, అన్యులు చూడాలి. రేపు అద్భుతం మీరు చూడబోతున్నారు, పోండి అన్నాడు, అంతే. మోసే బహుశా ఉదయం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తుంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు అనేకులు ఎప్పుడు ఉదయం అయిద్దా ఏదో ఆహారాన్ని పంపిస్తాడట, ఆహారం పంపిస్తాడట, పరలోకంలోంచి అంట, పైనుంచి వచ్చిందంట, అది దేవదూతలు తినే ఆహారం అంట. ఎవరు ఆహారం? ఇప్పుడు దాకా ఎవరు ఆహారం తిన్నారు? ఐగుప్తుల ఆహారం తిన్నారు. మీరు ఇక మొదలుకొని మీరు దేవదూతల ఆహారం తినాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మొదలుకొని మీరు దేవుని యొద్ద ఉన్న వాక్యం అనబడిన ఆహారం తినాలి. ఉదయం అయిపోయింది, ఎవరి గుడారంలోంచి వాళ్ళు బయటకు రాగా తెల్లగా మంచులాగా కనబడుతుంది. వాళ్ళు వాళ్ళ భాషలో ఏమన్నారంటే, ఇది ఏమన్నారు? ఇది ఏమి? వాట్ ఈస్ దిస్? ఇది ఏమి అంటే అర్థం ఏంటి తెలుసా? మన్నా అనగా అర్థం ఇది ఏమి. మన్నా అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇది ఏమి. వాళ్ళ భాషలో మన్నా 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 అన్నారు. మాకు తెలియదు కాబట్టి దీని పేరు మన్నానేనయ్యా అన్నారు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ముందెన్నడు చవి చూడని ఒక రుచిని, ముందెన్నడు అనుభవించని ఒక ఆధ్యాత్మిక ప్రగతిని ఈ సంవత్సరంలో నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఒక అద్భుతం నీ గుడారం ఎదుటే ఉంది, ఎక్కడో కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రసన్న గారు, అద్భుతం ఎక్కడుంది? నీ గుడారం ఎదుటే ఉంది. నువ్వు అటు ఇటు వెళ్ళొద్దు, అక్కడికి ఇక్కడ తిరగొద్దు. దేవుడు అద్భుతాన్ని నీ ముంగిటకు తీసుకొని రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. సే ఆమేన్. గుడారం ఎదుటి అద్భుతం ఉంది. ఆమేన్. నువ్వు చూడని అద్భుతాన్ని, ఇది ఏంటని ఆశ్చర్యపోయే అద్భుతాన్ని నీ ఇంటి ముందుకి ప్రభు తెచ్చునుగాక. ఆమేన్. నీ కళ్ళ ఎదుటికి తెచ్చునుగాక. ఈ రెండో సందర్భం, అయ్యా వీళ్ళు మాంసం అంటున్నారు. అయ్యా ఈ తిండిపోతుళ్ళకి ఎన్ని గొర్రెలు కొయ్యాలి, ఎన్ని కోళ్ళు కొయ్యాలి? నువ్వు కంగారు పడద్దు. నా బాహుబలం ఎప్పుడైనా తక్కువైందా? ఎర్ర సముద్రాన్ని దాటింపజేసిన నా బాహుబలం, పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా నడిపించిన నా బాహుబలం, మన్నాను కురిపించిన నా బాహుబలం మీకు మాంసాన్ని కొడేసారు పో అన్నాడు, అంతే. తూర్పు గాలి వచ్చింది, ఆ గాలికి రెక్కలలో బలం ఉడికిపోయి పక్షులన్నీ ప్రవాహం వలె కొట్టుకొచ్చినాయి. నెల దినములకు సరిపడా మాంసాహారాన్ని ప్రభు కొట్టు. స్తోత్ర. వీళ్ళు ఒక పూట కడిగితే నెలకిచ్చాడు నా దేవుడు అంటే అది. ఆమేన్. యు ఆర్ గోయింగ్ టు సీ ఎ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు. ఎప్పుడు? విషమమైన, కఠినమైన, క్లిష్టమైన, కష్టమైన పరిస్థితులలో దేవుడి వైపు చూసినప్పుడు అద్భుతాలు ఊరినే జరగవు. లలిత జ్యువెలరీ శాట్ ఏంటి? డబ్బులు ఊరినే, అద్భుతాలు ఊరికినే జరగవు. దానికి ఒక పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి పేరు ప్రార్థన, విశ్వాసం, ప్రభుని అడగటం. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. లాజరు చనిపోయి అప్పటికే 4 రోజులు అయిపోయారు. యేసు ప్రభుకి కబురు పెట్టారు. చనిపోయిన వెంటనే ఫస్ట్ కబురు ఎవరికంటే ఏసైకే. హలో ఏసయ్యా, ఎక్కడున్నావయ్యా? నువ్వు అర్జెంటుగా రావాలి, నీ ప్రియమైన తమ్ముడు లాజరు చచ్చిపోయాడు. రాలా? ఒక రోజు అయిపోయింది, రాలా. రెండో రోజు అయిపోయింది, రాలా. మూడో రోజు అయిపోయింది, రాలా. ఇక పాతి పెట్టండి, ఆయన వచ్చేటట్లేడు. 4వ రోజు కూడా అయిపోయింది, రాడు. బిర్యానీ చేసామంటే వత్తాడు. కొంతమంది అభిప్రాయంలే. కానికిస్తామంటే వత్తాడు. ఇప్పుడు ఎందుకు వస్తాడు? ఈయన రాడు.
అనుకుంటున్నారేమో. వచ్చాడు. అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే చచ్చినోడు కూడా బతికేవాడుగా, లేకపోయావు. యేసయ్య అన్నాడు, యేసయ్య ఎక్కువ మాట్లాడు, తక్కువ మాట్లాడతాడు, ప్రభావంతో మాట్లాడతాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఓ మాకు తెలుసులే వాక్యం, నువ్వు చెప్పిన వాక్యాలు నాకు మళ్ళీ ఎందుకు చెబుతావు? అంత్యదినమున లేపుతానంటావు, అదేగా నువ్వు చెప్పేదే కాదు. నా యందు విశ్వసిస్తే ఇప్పుడే బతుకుతాడు. స్తోత్రం చెప్పండి. బతుకుతాడా? లాజరు బయటకు రా అనగానే ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు సజీవుడై బతికొచ్చాడు. కొట్టు చప్పట్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితం లాజర్ లాగా చుట్టబడి మరణానికి దగ్గరగా, మరణం అయిపోయినట్టుగా, ఎప్పుడో మరణించానన్నట్టుగా ఉందా? ఇక ప్రార్థన చేయలేములే, ఇక ఆత్మ నడిపింపలేదులే, ఇక అభిషేకం లేదులే, ఇక లేదులే, ఈ భక్తి లేదులే, అయిపోయింది. ఇక మనం ఇక సమాధిలో పెట్టబడిన ప్రేత వస్త్రాలతో చుట్టబడిన ఒక లాజర్ లాగా ఉంది నా బతుకు అని అనుకున్నావా? నువ్వు నమ్మితే ఈ రోజే నువ్వు బ్రతుకుతావు, ఆత్మీయంగా బ్రతకబోతున్నావు. హల్లెలూయా. చచ్చిన మీలో అనేకులు ఈ సంవత్సరంలో బహుబలముగా బ్రతుకుదురుగాక, సజీవుని కార్యములను చూచుదురుగాక, మీ ద్వారా సజీవుని కార్యములు జరుగునుగాక. యేసు ప్రభు శిలువ వేయబడుటకు మునుపు యెరూషలేము వీధుల్లో విజయోత్సవాలతో ఊరేగించబడే ఆ కార్యక్రమంలో యేసయ్యను చూడడానికే కాదట, యేసు వలన సజీవుడైన లాజరును చూడడానికి కూడా అనేకులు వచ్చారట. యేసయ్యను ఎంతమంది చూడటానికి వచ్చారో చెప్పండి. అరే యేసయ్యను చూసాం, బాగానుంది. యేసు వలన బ్రతికిన లాజరు కూడా వచ్చాడంటే ఏడా. స్తోత్రం. నిన్ను ఒక అద్భుతం, నీకు అద్భుతం జరగడం కాదు, అసలు నువ్వే ఒక అద్భుతంగా మారాలి. హల్లెలూయా. నీకు అద్భుతం జరగడం కాదు, అసలు నువ్వే ఒక అద్భుతం అవ్వాలా. స్తోత్ర. నిర్గమాకాండం 10:1-2-3 మళ్ళీ చదువు. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును, నేను చేయి సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకును, నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును, నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరచితునను. ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకని దేవుడు మోషేని కఠినమైన పరిస్థితులుగా చెప్పాడు? నెంబర్ 1 కథగా ఆయనే దేవుడని. రెండోది వెరీ గుడ్. మూడోది ఎందుకో తెలుసా? జరిగిన అద్భుతాలను తన పిల్లలకు, తన పిల్లల పిల్లలకు చెప్పాలని. నీ జీవితంలో ఎందుకని ప్రభు అద్భుతాలు జరిగిస్తున్నాడు? కఠినమైన పరిస్థితుల తర్వాత నోరు మూసుకొని కూర్చోటం కాదు, నీ పిల్లలకు నీ జీవితంలో జరిగిన చెప్పాలి. ఆమేన్. చాలా మంది వాళ్ళ పిల్లలకి కష్టాలు చెప్పరు. నేను పడిన కష్టం నా కొడుకు పడకూడదు, నా కష్టాలు తెలియకూడదు. తెలియకపోతే ఆడికి ఇంకేం తెలిసింది? సుఖపట్టణం తెలిసింది. ఏం తెలియాలి? నీ కష్టాలు చెప్పాలి. ఏం చెప్పాలి? రే బాబు, తినక ఇక్కడ దాకా నిన్ను తీసుకొచ్చావురా, ఒకప్పుడు మనకు తినటానికి తిండి లేదురా, అలాంటి పరిస్థితుల్లో మనం వచ్చావురా బిడా, దేవుడేరా మనం లేవనెత్తింది, ఆయన లేకపోతే మనం ఏడున్నాం, ఈ రోజు ఉన్నదంతా మనది కాదు, ఒకప్పుడు మన పొజిషన్ వేరు, మనం వెరీ పూరు, ఇప్పుడేదో మనం కొంచెం రెక్కలు వచ్చినాయని అనుకున్నాం కానీ ఒకప్పుడు మనం ఎగరలేదురా, అనేకుల చేత కొట్టబడ్డాము, నెట్టబడ్డాము, తృణీకరించబడ్డాము, త్రోసివేయబడ్డాము, మంచి వస్త్రం లేదు, తినడానికి తిండి లేదు, ఈ రోజు ఇంత ఇచ్చాడంటే దేవుడేరా నాయనా అని చెప్పాలి. వింటున్నారా? మన దేవుడు ఏం చేశాడో ప్రజలకు అర్థం కావాలంటే మనం ఏ కష్టాల గుండా, నష్టాల గుండా, శ్రమల గుండా వచ్చామో చెప్పాలి. ఆ టైంలో నువ్వు ఎంత ప్రార్థన చేసావో చెప్పాలి, ఎంత కన్నీరు విడిచావో చెప్పాలి, ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నావో చెప్పాలి, ఏ టైంలో దేవుడు బాగు చేశాడో, ముట్టాడో, ఉద్యోగం ఇచ్చాడో, ఇల్లు కట్టించాడో, ఈ స్థితికి తీసుకొచ్చాడో చెప్పాలి. స్తోత్రం చెప్పండి. అరే బాబా, నీకు ఇప్పుడు అందమైన అమ్మాయి దొరికిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అసలు నీకు పిల్లలు ఎవరికి ఉన్నారా చెప్పాలి. చెప్పోదట ఇప్పుడేదో నీకు మంచి భర్త దొరికావు అనుకున్నారు తల్లే, అసలు మీ చెట్టు ముక్కుకి ఎవరు ఏమన్నారు తెలుసా అని మీ తల్లి చెప్పాలి. లేకపోతే అనుకుంటారు. విన్నారా?
ఇవన్నీ చెబితేనే దేవుని కార్యాలు ప్రజలకు అర్థమవుతాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక లేఖ రాస్తూ ఆ లేఖలో ఏమంటాడంటే, నీ అవ్వయైన లోయి. తిమోతికి భక్తి గాని, ప్రార్థన గాని, విశ్వాసం గాని ఎక్కడి నుంచి వచ్చింది? తన అమ్మమ్మ నుండి వచ్చింది. ఈరోజు నీకు జరిగిన అద్భుతాలు నువ్వు చెప్పినప్పుడు, దేవుడు నిన్ను ఏ పరిస్థితుల్లో నుంచి నడిపించాడో చెప్పినప్పుడు, నీ పిల్లల్లో విశ్వాస జీవితం అలవరింది. ఏ జీవితం? విశ్వాస జీవితం. లేకపోతే వాళ్ళు దేవుని మీద ఆనుకోరు. ఒకప్పుడు భక్తి కలిగిన కుటుంబాలు వాళ్ళ పిల్లలు ఎందుకని భక్తి లేని వాళ్ళు అవుతున్నారు చెప్పరా? ఇదే కారణం. వాళ్ళకి జరిగిన అద్భుతాలు వాళ్ళ పిల్లలకు చెప్పుకోవట్లే. అబ్బాయి నువ్వు ఉద్యోగం చేయాలరా, నువ్వు చదువు చదవాలరా, ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలరా, ఈ చదువుతున్నారు కానీ ఏం చదవట్లా. అసలు వాళ్ళ పుట్టు పూర్వత్రాలు, వాళ్ళ పితరులు ఎట్లాంటి వాళ్ళు ఏం దేవుడిని మొక్కారో, ఎక్కడి నుంచి దేవుడు తీసుకొని వచ్చాడో అయ్యని చదవట్లా. ద్వితీయోపదేశ ఖండం అంతా ఏంటో తెలుసా? దేవుడు వారి జీవితంలో ఎలా నాయకునిగా, పోషకునిగా, రక్షకునిగా, ఆశ్రయుడిగా, తండ్రిగా ఉండి వ్యవహరించి నడిపించాడో అవన్నీ తన ఆత్మీయ బిడ్డలందరికీ కూడా మోసే మరొక్కసారి చెప్తున్నాడు. దాన్ని పరిశుద్ధాత్మ ద్వితీయోపదేశ కాండముగా వ్రాయించాడు. స్తోత్రం చెప్పండి. నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పుస్తకం ఉండునుగాక. ఏ పుస్తకం? ద్వితీయోపదేశ కాండం. హల్లెలూయా. తరమునకు ఒకటి చొప్పున ఈ పుస్తకం ఉండాలి. నీ పిల్లలకే నువ్వు చదవట్లా. బైబిల్ ఏం చదువుతుంది? నీ పిల్లలకును. అంటే నీ బాధ్యత ఎన్ని తరాల మీద ఉంది? నీ పిల్లలకే, నీ మన్నమ సంతానం మీద కూడా. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మాణిక్యమ్మ గారు అర్థమైందా? అబ్బాయికి పెళ్ళైంది, పిల్లడు పెట్టాడు, అయిపోయింది నా బాధ్యత అనుకోవకండి. నీ పిల్లలకు చెప్పాలా, నీ పిల్లలకు కూడా చెప్పాలా. యెహోషువ అంటున్నాడు, అరే నాయన మీరు ఏదైనా చందండి చెయ్యండి. అసలు ఒకప్పుడు మనం ఎవరో తెలుసా? అబ్రహాం గురించి మొదలు పెట్టాడు యెహోషువ. నది అవతలు ఉన్న దేవతలను మొక్కిన వాళ్ళరా మన పితరులు. ఈ రోజున దేవుడు విమోచించాడు. మీరు ఎటుపోతారు నాకు తెలియదు, చెప్పాలని నేను చెప్పా. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. చప్పలు కొట్టండి. స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ ఒక దమ్మున్న భర్త, దమ్మున్న తండ్రి. ఎందుకు ఈ పదం వాడుతున్నాను తెలుసా? అతడు తన భార్యను తన భక్తిలో స్థిరపరచగలిగాడు, తన పిల్లలను కూడా స్థిరపరచగలిగాడు, అవసరమైతే తన మనవ సంతానాన్ని కూడా దేవుని కొరకు స్థిరపరచగలిగాడు, సిద్ధపరచగలిగాడు. నువ్వు రాకడ కొరకు సిద్ధపడుతున్నావు కదా, నీ పిల్లల సంగతి ఏంటి? నీ పిల్లల సంగతి ఏంటి? దిస్ ఈజ్ నాట్ ఎ టైమ్ ఫర్ స్లీపింగ్. నిద్రపోవడానికి సమయం కాదు. నీ పిల్లల్ని మెళకోగలిగిన ఆత్మతో రేపుటకు అప్రమత్తం అవ్వాల్సిన సమయం. స్తోత్రం. హల్లెలూయా. ఓ అంత చాలా బాధ్యతలన్నీ తీర్పినట్టుగా కాళ్ళు చాపుకుంటారు కొంతమంది. అంటే అయిపోయింది. ఏమైపోయింది? నీ పిల్లల్ని రక్షించుకున్నావా? ఏమైంది? వయసు పెద్దోళ్ళు అయితే నీ పిల్లలకి ఏదైనా సండే స్కూల్కి వెళ్ళమని కనీస బాధ్యత నెరవేర్చగలుగుతుంది. ఏమైంది? ఏమవలా? ఇల్లు కట్టావు, పెళ్లి చేసావు, పిల్లలు పుట్టారు, దేవుడిచ్చిన అద్భుతాలు అనుభవిస్తున్నావు, కానీ దేవుని గురించి సువార్త నువ్వేం చెప్పట్లా. దేవుడు నీకు చేశాడు, అది సత్యం. దేవుని కొరకు నువ్వేం చేయలా. అయిపోయింది అనుకోవాక ఆరంభించు ఈ సంవత్సరం. నీ పిల్లలు మందిరానికి రాట్లా, భారం కలగద్దు. నీ మనవ సంతానం చెడిపోతుంది, భక్తి లేని వాళ్ళు అవుతున్నారు, భారం కలగద్దు. భారం లేకుండా అన్నీ అయిపోయినట్టు కాదు. లోకంలో అయినోడు ఉన్నాడు, అవనోడు ఉన్నాడు, కానీ ఏమైనా అవ్వకపోయినా ఆత్మలో రక్షించబడిన వాళ్ళే పరలోకంలో ఉంటారు. స్తోత్రం. ఇప్పుడు మన గురి అది కావాలి, గమ్యం అది కావాలి. హల్లెలూయా. స్తోత్రం. మంచిగా ముందుకు వెళ్ళిపోతున్నాను. చాలా విషయాలు ఉన్నాయి. నిర్గమకాండం 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఫరో సేవకులు అతను చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును? మన దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యును పోనిమ్ము, ఐగుప్తు దేశము నశించినదని. చాలండి. 4వ చెప్పనా? శత్రువులకు సంకటంగా మారటానికి. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు మోసేని ఏమన్నారు తెలుసా? ఎవడరా నువ్వు? నేను పంపినోడు ఎవడరా? నువ్వు మాకు నాయకుడువా అన్నారు మోసేని.
నేను పంపిన దేవుడి పేరు చెప్పు, నీతో మాట్లాడాడు దేవుడు, నీకు కనిపించాడా అన్నారు మోసేని. కానీ దేవుని సమయము ముగించబడిన తర్వాత, అనగా మోసే జీవితంలో ఒక పర్టికులర్ టైం ముగించబడిన తర్వాత వీళ్ళకి అర్థమైన విషయం, ఈ తెగుళ్ళన్నీ జరుగుతూ ఉండగా ఫరో యొక్క సేవకులకు అర్థమవుతున్న విషయం, ఈడు మనకి సంకటంగా మారాడు. ఎవరో మోషేగాడు పెద్ద తలనొప్పిగా మారాడు. ఈ బికేమ్ ఏ హెడ్ఏక్, మనకు తలనొప్పి అయిపోయాడు ఈడు. నీకు అర్థం అవ్వట్లేదా? మాకు అర్థం అవుతుంది. ఫరో సేవకులు ఏమంటున్నారు? నీకు అర్థం కావట్లేదో మాకు అర్థం అవుతుంది. ఈడు మనకి ఏకుమేకయ్యాడు, మన భాషలో చెప్పాలంటే తలకి కొరివయ్యాడు, మన భాషలో చెప్పాలంటే ఈడు మన నెత్తి మీదకి ఎక్కాడు. ఇప్పుడు గనక ఈయన్ని వదిలించుకోకపోతే మనకి మన జాతికి నష్టం. వీడిని పంపించాలంటే నీకేం అర్థం కావట్లేదని అన్నారు. నీకు ఒక మాట చెప్పనా, ఎందుకు నీకు మోసే జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు, నీ జీవితంలో కూడా ఎందుకు క్లిష్టమైన పరిస్థితులు అంటే నువ్వు సైతానికి తలనొప్పిగా మారాలి. ఒక దైవజనుడు అన్నాడు, నా జీవితంలో ఒక ఆశయం ఉంది, అదేంటో తెలుసా అన్నాడు. ఆయన ప్రశ్న వేసుకొని ఆయన జవాబు చెప్పాడు. ఏమన్నా తెలుసా? నేను అపవాది హిట్ లిస్ట్లో నెంబర్ 1 పేరు నా పేరే ఉండాలి. ఏమర్థమైందా? అపవాది హిట్ లిస్ట్లో ఎవరి పేరు ఉండాలంట? నెంబర్ 1 పేరు ఆ దైవజనుడి పేరు ఉండాలంట. అది ఆయన ఆశయం అట. గొప్ప విషయం చెప్పనా అన్నయ్య, శోధనలు వస్తున్నాయి అని నీవు ఈ సంవత్సరం అపవాదికి శోధకుడుగా మారాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు అంటే శోధనలు వస్తున్నాయండి. నువ్వు నాకు శోధనలు వస్తున్నాయని చెప్పటం కాదు, సైతాన్ గారు చెప్పాలి, ఈ పిల్ల ఒక శోధన అయింది పాస్టర్ గారు. స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఒక శోధన అయిపోయి తూర్పు పాలెం సంఘం మాకు చెప్పాలి సైతాన్ గారు. ఆ దినము వచ్చునుగాక, ఈ సంవత్సరం ఏదో జరుగునుగాక, మనము సైతానికి వాడి సామ్రాజ్యానికి తలనొప్పిగా మారుదుముగాక, సంకటముగా మారుదుముగాక. స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పీ పట్టణంలో పౌలు శీలలు వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళారు. ఏనండి, వాళ్ళ పరిచర్యలో భాగంగా ఒక సోదె చెప్పే ఆమెను విడుదల చేశారు. సోదె చెప్పే ఆమె ద్వారా జీవనాధారాన్ని కలిగి ఉన్న వాళ్ళు కేసు ఫైల్ చేశారు. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, ఎవరో దేవుడిని ప్రకటిస్తున్నారని మత ఛాందస్సవాదం కలిగినటువంటి అధికారులు జైల్లో వేశారు. జైల్లో వేయడానికి ముందు పౌలు శీలల పరిస్థితి ఏంటి తెలుసా? వారి మీద దుమ్మిగా కూడారు, అంటే జనం మీదకి వచ్చారు కొట్టడానికి. 2 వస్త్రాలు తీసేశారు. 3 చాలా దెబ్బలు కొట్టారు. 4 చెరసాలలో వేశారు. 5 బొండలు బిగించారు. 6 చీకటి గది. ఇంకా చెప్పుకుండా పోతే చాలా. 7 తిండి లేదు. ఇన్ని పరిస్థితుల మధ్యలో మధ్యరాత్రి వేళ పౌలు పాటెత్తుకున్నాడు. జీవనయానములో చితికిపోయిన ఆత్మీయ యాత్రలో అలసిపోదునా, జీవనయానములో నజరేయుడా నా గానమై ఉన్న, నా బలమై ఉన్న, నా గానమై ఉన్న, నా యాత్రలో తోడు. గ్లోరీ గ్లోరీ నీవే కదా. హల్లెలూయా. వీరు పాటలు పాడుచుండగా, ప్రార్థన చేయించుండగా జైలులో ఉన్న ప్రతి ఖైదీ వినుచున్నాడు. వీళ్ళు ఆరాధిస్తూ ఉండగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు వణికాయి. మూయబడిన జైలు ద్వారాలు తెరవబడ్డాయి. బంధించబడిన ఖైదీలు విడుదల పొందారు. అంటే ఆ సంఖ్యలన్నీ నేల రాలి పడిపోయాయి. జైలు అధికారి వచ్చి, అయ్యలారా నేనేం చెయ్యాలన్నాడు. వారి గాయములను కట్టాడు.
వాక్యం విన్నారు, బాప్తీసం తీసుకున్నాడు ఆయన ఇంటి వారు కూడా. వాళ్ళ కొరకు ఒక ప్రేమ విందుని మధ్యరాత్రిలో, చూడండి, మిడ్ నైట్ ఫెస్టివల్ లాగా మధ్యరాత్రిలో గొప్ప విందు చేయించి వాళ్ళందరితో ఆనందించాడు. ఎందుకు ఈ సంఘటన మీకు చెప్పాను తెలుసా? ఈ సైతాన్ గడు అనుకున్నాడు, ఈ జనాలందరినీ రేపితే ఈ పౌలు శీల కృంగిపోతారు. జరగలా? వస్త్రాలన్నీ ఓడదీసేస్తే అవమాన భారంతో పారిపోతారు. అవలా? చాలా దెబ్బలు కొడితే బలహీనం అవుతారు, ఇక ప్రార్థన లేదా? అవలా? చెరసాల్లో వేస్తే ఆళ్లే కుళ్ళి చేస్తారు. చావలా? ఏమవలా? పైగా దేవుని సన్నిధి భూకంప రూపంలో వచ్చింది. స్తోత్రం. మూయబడిన ద్వారాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. బంధకాలన్నీ తెగిపోయాయి. స్తోత్రం. కొట్టినోడే నాకు బాప్తిస్మం అన్నాడు. స్తోత్రం. ఇప్పుడు సైతానికి అడుగుతున్నాడు, అనవసరంగా వీళ్ళని ఎందుకు కదిలిచ్చాను నేను? పౌలు శీలల గురించి ఏమనుకున్నాడు? అనవసరంగా వీళ్ళని ఎందుకు కదిలిచ్చాను? వీళ్ళకేదో నేను చేద్దాం అనుకున్నా, నీళ్ళే నాకు తలనొప్పి అయ్యారే. స్తోత్రం చెప్పరే, మంచిగా చెప్పరే, హల్లెలూయా చెప్పండి. నిన్ను కదిలిచ్చి ఎందుకు కదిలిచ్చానా అనుకును గాక, సైతానుగాడు ఆ విధంగా కృంగిపోను గాక. అన్నయ్య నాకు భలే కృంగుదల వస్తుంది అన్నయ్య. అక్కయ్య నేను చెప్పే మాటను వాడినే కృంగిపోయేటట్టుగా చెయ్యి అక్కయ్య. సహోదరులారా, ఇప్పుడు మన 12 సంవత్సరం వాడే కృంగిపోయేటట్టు చెయ్యును గాక. పౌలు శీలల విషయంలో అపవాదిగాడు జయం పొందలేదు, కృంగిపోయాడు. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, పౌలు శీలలు అన్ని బాధలు పడ్డారే, మంచిగా చెడుకా? నీ జీవితంలో కూడా బాధలు పడుతున్నావే, మంచిగా చెడుకా? మంచికే అని చెప్పండి గట్టిగా. మంచికే. ఇంకో పాయింట్ చెప్తా. నిర్గమాకాండం చదవద్దు, చెప్పే పాయింట్ ఏంటంటే 5వ పాయింట్ నోట్ చేసుకోండి. నిర్గమాకాండం 10:23, నిర్గమాకాండం 10:23, నిర్గమాకాండం 9:6, నిర్గమాకాండం 12:27. ఇంటికెళ్ళి చదవండి, ఇప్పుడు చదవద్దు. 10:23, 9:6, 12:27 మొత్తం నిర్గమాకాండంలోనే. అక్కడ జరిగింది ఏంటో తెలుసా? అంత క్లిష్టమైన పరిస్థితుల్లో 3 సంఘటనలు చెప్తా. 1, ఐగుప్తు ప్రాంతం అంతా కూడా చీకటి కమ్ముకుంది. వాళ్ళు కూర్చున్న స్థలములో లేవలేనంత చీకటి, తడువుకున్న ఏమి అర్థం కాని చీకటిలో ఉన్నారు. అదే టైంలో ఇశ్రాయేలీలు ఉన్న ప్రజల మధ్య వెలుగును ప్రకాశింపజేశాడు. 2, ఐగుప్తు ప్రజలకు సంబంధించిన పశువులన్నీ చచ్చాయి, ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించిన ఒక్క పశువు కూడా చావలేదు. 3, ఐగుప్తీయుల తొలిచూలు అందరూ చనిపోయారు, ఇశ్రాయేలీల ఇళ్లను సంహారదూత దాటి వెళ్ళాడు. ఈ 3 సంఘటనలు మీకు ఎందుకు జ్ఞాపకం చేశాను తెలుసా? క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి, ఆ పరిస్థితుల్లో నువ్వు ఉంటావు. అయితే ఎందుకో తెలుసా? నీ పక్షమున దేవుడు ఉన్నాడని అనేకులకు రుజువు చేయటానికి. గట్టిగా చెప్పండి స్తోత్రం. వాడి చచ్చి నీది చావకుండా సజీవంగా ఎందుకుంది? పశువులు. అక్కడ చీకటి ఆవరించి నీకు వెలుగు ఎందుకు వచ్చింది? వాళ్ళకి కీడు కలిగి మనకెందుకు ఆనందం కలుగుతుంది? ఐగుప్తు ఇళ్లలోనంట మహారోదన, అదే ఇశ్రాయేలులో మహానందం. ఈ డిఫరెన్స్ ఎందుకు క్రియేట్ చేశాడు తెలుసా? నీతో ఆయన ఉన్నాడని నీకు అర్థం కావాలి, నీ ద్వారా ప్రజలకు అర్థం కావాలి. ఇస్సాకు ఆశీర్వాదాన్ని చూసంట, అరే రే రే మనం ఇతను ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ ఇతని పక్షమున దేవుడు ఉన్నాడు, లేకపోతే ఇంత దీవెన రాదు. దావీదు చూసినప్పుడు సౌలుకి అర్థమైంది, నీతో దేవుడు తోడుగా ఉన్నాడు. సౌలుకి అర్థమైంది. ఇప్పుడు నిన్ను చూసినప్పుడు కూడా ప్రజలు చెప్పగలగాలి, అర్థం కావాలి, అరే వీళ్ళతో దేవుడు ఉన్నాడు రా, ఈ పరిచర్లో దేవుడు ఉన్నాడు రా, వీళ్ళ కుటుంబాల్లో దేవుడు ఉన్నారు రా, లేకపోతే ఇన్ని అద్భుతాలు ఎందుకు జరుగుతాయి? లేదు, వీళ్ళకి దేవుని కాపుదల ఉంది. ఆమేన్. స్తోత్రం. రాని, ఎన్ని కష్టాలతో రాని, కష్టం నిన్ను సవాలు చేయటం కాదు, ఆ కష్టాన్ని నువ్వు సవాలు చేయాలి. అది నిన్ను ప్రశ్నార్థకంగా మార్చడం కాదు, నువ్వు ఆ కష్టానికి ఒక ప్రశ్నగా మారాలి. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప మైండ్ సెట్ ఏంటంటే, నాకు కష్టాలు వస్తే కృంగిపోవటం నేను చాలా అరుదు. ప్రతి కష్టాన్ని కష్టంగా కాకుండా సవాలుగా తీసుకుంటా.
నా మైండ్ సెట్ అది దేవుడు ఇచ్చాడు. నాకైతే నేను కృంగిపోతా. ఒకప్పుడు చిన్నప్పుడు నా జీవితం ఏంటంటే ఎవడేదన్నా ఊరినే ఫీల్ అయిపోయే మనిషిని, నేను కృంగిపోయే మనిషిని. ఐఎమ్ వెరీ సెన్సిటివ్. హాస్టల్లో ఉన్నాను కదా, ఎవడేదన్నా అన్నా నిక్ నేమ్ పెట్టి పిలిచినా ఊరినే కృంగిపోయేవాడిని, మూలకెళ్ళిపోయి ఏడ్చేవాడిని. వాళ్ళు నన్ను ఎట్టెందుకు అన్నారని కృంగిపోయేవాడిని. అలాంటి నన్ను ఎక్కడ తీసుకొచ్చాడంటే, నీకు వస్తున్న ప్రతి కష్టం సవాలుగా మార్చబడాలి. ఇట్స్ ఎ ఛాలెంజ్. దీన్ని అధిగమిస్తే నీకు మహిమ ఉంది, అంతే. దాని కొరకు నువ్వు తీసుకోవాలి, కానీ ఆ కష్టం వచ్చింది, అయిపోయింది, నా పని అయిపోయింది అనుకోవటం కాదు. నీ పని అవ్వాలా, దాటింప చేయటానికి. కీర్తనకారుడు అంటాడు, నా దేవుని కృప వలన నేను ప్రాకారమును దాటాను. ఆమేన్. నా దేవుని కృప వలన మొత్తానికి అయ్యా తప్పించుకుని వచ్చానయ్యా అన్నాడా? దాటాను. కష్టం తీసివేయమని కాదంట మనం ప్రార్థన చేయాల్సింది, కష్టంలో నన్ను నిలబెట్టయ్యా. తీసేస్తాడు, లేకపోతే లేదు. మెయిన్ నువ్వు చేయాల్సిన ప్రార్థన, ఈ కష్టంలో నన్ను నిలబెట్టు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే నిందలే నన్ను తన చిత్తం నెరవేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి హల్లెలూయా. జలములలో బడి నీవు వెళ్ళినవి నీ మీద పారవు, అగ్నిలో గుండను నడిచినది నిన్ను కాల్చజాలదు. ఎందుకంటే ఆ జలములలో నీ పక్షమై ఉన్న దేవుడు నీతో ఉన్నాడు. ఆ అగ్ని మధ్యలోనికి రాగలిగిన షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడని దేవుడు. 6వ పాయింట్ చెప్తా, ఎందుకు నీకు క్లిష్టమైన పరిస్థితులు ప్రభు అనుమతిస్తున్నాడు. నిర్గమాకాండం 11:3. నిర్గమాకాండం 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ప్రజలేడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదీగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. స్తోత్రం. ఎందుకు దేవుడు మోషేకి క్లిష్టమైన పరిస్థితులను అనుమతించాడో నీకు కూడా ఎందుకు అనుమతించాడు? నీలో ఒక గొప్ప నాయకుడిని బయటికి తీయడానికి. చప్పట్లు కొట్టండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా, నీలో ఒక నాయకుడు ఉన్నాడు, నీలో ఒక నాయకురాలు ఉంది. అది బయటకు రావాలంటే కష్టాలతోనే సాధ్యం, కానీ సుఖాలతో కాదు. కన్నీళ్ల మధ్యలోనే బయటకు వస్తావు, కానీ సంబరాలు సంతోషాల మధ్యలో నాయకుడు బయటకు రాడు. విపత్కరమైన పరిస్థితుల్లో నీలో నాయకత్వాన్ని ప్రభు తీస్తాడు, కానీ అందరూ అనుకూలంగా ఉండి జయజయలు కొడితే నాయకుడు బయటకు రాడు. నాయకుడు పుట్టడు, తయారవుతాడు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కష్టాలు వచ్చినాయా, నీలో నాయకుడిని ప్రభు బయటికి తీయటానికి. మోషే అన్ని కష్టాలు పడ్డాడు కాబట్టి, అంత కఠినమైన ప్రజల మధ్య ఉన్నాడు కాబట్టి, ఇటు ప్రజలు కఠినులే, ఫరో కూడా, పరిస్థితులు కూడా అన్ని కఠినమే. ఇన్ని కఠినుల మధ్య, కఠినమైన పరిస్థితుల మధ్య, కఠినమైన ఫరో మధ్య, కఠినమైన ఫరో సేవకుల మధ్య మోషే కృంగిపోలేదు. అతనిలో గొప్ప నాయకుడు అయ్యాడు. ప్రపంచంలోనే, బైబిల్లోనే కాదు, ఈ ప్రపంచంలోనే గొప్ప నాయకుడు నెంబర్ 1 ప్లేస్ ఎవరికైనా, యేసయ్య తర్వాత ఎవరికైనా ఇవ్వాలంటే మోసెస్. ఎన్ని కష్టాలుంటే నీలో అంత నాయకత్వం బయటకు రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లీడర్షిప్ గ్రోస్ ఇన్ డిఫికల్టీస్. నాయకత్వం ఎదుగుతుంది కష్టాల్లోనే. ఒక మంచి నిర్వచనం చెప్పనా, దేవుడు నాకు అనుగ్రహించింది.
నీలో నాయకుడిని పెంచి పోషించడానికి కష్టాలు ఎరువు లాంటివి, నీళ్లు లాంటివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టం ఎరువు అనుకో, అది నీకు మంచి నీరు అనుకో. నీలో నాయకత్వపు పంటను కోసే ఒక మంచి ఆహారం అనుకో, అట్లా స్వీకరించు. అప్పుడు నువ్వు భయపడవు సమస్యలకి. మోషే ఎర్ర సముద్రానికి భయపడలా, ఎర్ర సముద్రం మోషేని చూసి పారిగెత్తింది. మోషే తూర్పు గాలికి భయపడలా, ఎందుకంటే తూర్పు గాలి పంపిస్తానని దేవుడు ముందే చెప్పాడు. అందుకని మోషే ప్రార్థనకి తూర్పు గాలి భయపడి వచ్చేసింది. నీ జీవితంలో నువ్వు దేనికి భయపడుతున్నావో అది నీకు భయపడటమే నీ విజయం. స్తోత్రం. యవనస్తులారా వింటున్నారా? దేనికి నువ్వు భయపడుతున్నావో దాన్ని భయపడు నువ్వు. ఆ విధంగా అది నిన్ను సవాలు చేయి. నువ్వు తర్వాత దాన్ని నువ్వు సవాలు చేయి, తర్వాత నువ్వు సాల్వ్ చేయి. దేవుడు ఖచ్చితంగా నీకు తోడై ఉండి నడిపించునుగాక. ఇక చెప్పడానికి టైం అయిపోయింది. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమాకాండం 13:3. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమున జ్ఞాపకం చేసుకునుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను. స్తోత్రం చెప్పండి. ఇప్పటికి 6 విషయాలు చెప్పాను. చివరి విషయం 7వ విషయం. ఎందుకు నీకు కష్టాలు, నష్టాలు, సంక్లిష్టమైన పరిస్థితులు, కఠినమైన ప్రజల మధ్యలో బ్రతుకుతున్నావంటే దేవుని హస్తము వలననే నువ్వు ఇంత ఎదిగావని నీకు అర్థం కావటం కోసం. శక్తి కాదు, బలం కాదు, జ్ఞానం కాదు, ఇంకేమీ కాదు, ఆయన కృపయే. స్తోత్రం. ఎప్పుడు అర్థమైంది? కృప విలువ ఎప్పుడు తెలిసిందంటే కష్టాలు అనుభవించిన వాడికే కృప విలువ తెలిసింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీకు కృప విలువ అర్థం కావాలి అంటే కష్టం తెలియాలి, నష్టం తెలియాలి, ఆకలి విలువ తెలియాలి, అన్నం విలువ తెలియాలి, ప్రజల విలువ తెలియాలి, వస్త్రం విలువ తెలియాలి. ఇవన్నీ నీకు రావాలంటే కష్టాలు రావాలి. కష్టాలను ఆహ్వానించు. ఆమేన్. ఆ ధైర్యం ఉంది ఎంతమందికి ఉంది? వర్తమానం వినిన తర్వాత కష్టమా రా అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎందుకంటే వచ్చిన తర్వాత ఏం జరిగిద్దో ఆ కష్టానికి తెలియదు, నీకు తెలుసు. అందుకని కృప విలువ తెలియాలి. ఆయన నిన్ను నడిపిస్తున్నాడని నా వలన నేను ఈ రావు ఇక నా గుడింతో అంతా సైలెంట్ అయిపోయింది. ప్రపంచంలో చదువు వచ్చిన వాళ్ళందరూ నా గుడింతో ఉంది. క్రైస్తవుడికి నా గుణంతో ఉండకూడదు. నాది నేను కాబట్టి ఆయనే. స్తోత్రం చెప్పండి. ప్రజలు మహిమ పరిచిన వెంటనే ఆయనకి ఇచ్చే, ప్రజలు గణపరిచిన వెంటనే ఆయన కనపరచు. ప్రజలు నీకు దండేసినా ఆ దండ నీదే అను. ప్రజలు నీకు శాలువా కప్పినా ఈ వస్త్రం నీదే ఇచ్చేసే. ఎందుకో తెలుసా? నువ్వయ్యా, నువ్వు లేకపోతే నేను ఎక్కడున్నాను? నాదే ఉంది ప్రభువా. ఎంతటి వాడినయ్యా దావీదు అన్నాడు. ఎంతటి వాడినయ్యా? సౌలుతో దావీదేమంటాడు, ఎందుకయ్యా చచ్చిన కుక్కలు అంటుండయ్యా, నన్ను ఎందుకయ్యా నువ్వు వెంటాడుతున్నావు? చచ్చిన కుక్కనయ్యా నేను. దావీదు అన్నాడండి, మిన్నల్లిని నన్ను ఎందుకు ఇంత హెచ్చించావు? కష్టాలు ఎన్ని కష్టాలు వస్తే మనకు అంత దీనత్వం వచ్చింది. స్తోత్రం. మోషే ఈ భూమి మీద సాత్వికుడు, ఇతని వంటి సాత్వికుడు ఎవరూ లేరు. అవునా కాదా ప్రభువా? ఎందుకని అంత మోషే మాత్రమే అంత గొప్ప సాత్వికుడు అయ్యాడు ఈ ప్రపంచంలో అంటే, మోషేకి వచ్చిన కష్టాలు నేను మోషేకి పెట్టిన కష్టాలు ఎవరికి పెట్టలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీలో దీనత్వం రావాలా? కష్టం రానివ్వు, శ్రమ రానివ్వు, నింద రానివ్వు. మంచిదే, మనకే మంచిది. మనమే తగ్గుతాం, దేవుడు హెచ్చించబడతాడు. మనమే అణిగి మణికొంటాం. ఎక్కడ ఆయన మహిమను దొంగిలించే వాళ్ళంగా మారం. దేవుడి వాక్యం ద్వారా నేను దర్శించునుగాక. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. నువ్వు నా దేవునిగా ఉండడానికేనయ్యా, నా ఎడల అద్భుతాలు చేయడానికేనయ్యా, నా పిల్లలకు నేను సాక్షిగా ఉండడానికయ్యా. అపవాదికి ఒక తలనొప్పిగా మారడానికయ్యా, నా పక్షమందు నువ్వు ఉన్నావని గ్రహించడానికయ్యా, నాలో ఒక నాయకుడిని వెలికి తీయడానికి. ఇంతవరకు నడిపించింది నీ కృపయే, నా జ్ఞానం కాదయ్యా, తెలివి కాదయ్యా,
సామర్థ్యం కాదయ్యా, నా శక్తి కాదు ప్రభువా. ఒప్పుకుందామా? ప్రభు దగ్గర ఒప్పుకుందామా? నా బలము కాదు ప్రభు నువ్వే, నా జనము కాదయ్యా నువ్వే, నా జ్ఞానము కాదు నాయనా నీవే.